తెలంగాణకు చెందిన 8 మంది ఎంపీలు లోక్సభ సెక్రటరీ జనరల్కు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగిందని ఎంపీ మల్లు రవి తెలిపారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ రిజర్వేషన్లపై 50% క్యాప్ ఎత్తేస్తే బిల్లు వెంటనే క్లియర్ చేయాలని వాయిదా తీర్మానించినట్టుగా చెప్పారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. క్లియర్ చేయాలని ఈరోజు తెలంగాణ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలను అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఆర్డినెన్సు 50% రిజర్వేషన్ క్యాప్ తీసేయడానికి ఇచ్చిన బిల్లు ఈ రెండు కూడా రాష్ట్రపతి గారి దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే క్లియర్ చేయాలని పార్లమెంట్ లో మాట్లాడి ప్రెసిడెంట్ గారికి మెసేజ్ పోయే విధంగా చేయాలనే దానికోసమే ఈ వాయిదా తీర్మానాలు ఇచ్చాము. ఈ వాయిదా తీర్మానాలు నిన్న కూడా ఇచ్చాం, నిన్న రాలేదు, ఇవాళ మళ్ళీ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా రేపు 6 గంటలకి రేపు 6వ తారీఖున 10 గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది కూడా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి క్లియర్ చేయాలని తెలియజేయడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున అందరు నాయకులు బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకునేటటువంటి బీసీలతో పాటు ఇవ్వాలని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇతరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు